పార్వతీదేవి కూర్చుని లోక స్థితిగతులను గమనిస్తున్నారు. అంతలోనే అక్కడికి ఆమె ప్రియకుమారులు వినాయకుడు, కార్తికేయుడు విచ్చేశారు. వారి ముఖాల్లో ఏదో తెలియని జిజ్ఞాస కనిపిస్తోంది. అమ్మా, నీకు మా ప్రణామాలు. ప్రణామాలు తల్లి. కాస్త తీరికగా ఉన్నట్లున్నారు. మాతో కాసేపు ముచ్చటిస్తారా? రండి కుమారులారా, రండి. మీ రాక నాకెప్పుడూ ఆనందమే. ఏమిటి విశేషాలు? మీ ముఖాల్లో ఏదో కొత్త విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి కనిపిస్తుందే. అవునమ్మా, మేము భూలోకాన్ని గమనిస్తున్నాము. అక్కడ ప్రజలు ఏదో పవిత్రమైన మాసం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. దీపాలు వెలిగించడం, నదీ స్నానాలు చేయడం వంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమిటమ్మా ఆ మాసం? దాని విశిష్టత ఏమిటి? నిజమే తల్లి, కార్తీక మాసం అని విన్నాము. ఆ మాసంలో చేసే పూజలకు విశేష ఫలితముంటుందట. మాకు దాని గురించి వివరంగా తెలియజేయవా? పార్వతీదేవి చిరునవ్వు నవ్వింది. తన కుమారులకు ధార్మిక విషయాల పట్ల ఉన్న ఆసక్తికి ఆమె ఎంతో సంతోషించింది. తప్పకుండా కుమారులారా, మీరు అడిగింది చాలా ముఖ్యమైన విషయం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి. దీన్ని దామోదర మాసమని కూడా అంటారు. ఇది కేవలం మీ తండ్రిగారికే కాకుండా శ్రీమన్నారాయణుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. హరిహరులిద్దరినీ సమానంగా ఆరాధించే పుణ్యకాలమిది. హరిహరులిద్దరికీ ప్రీతికరమా? అద్భుతం. మరి ఈ మాసంలో భక్తులు ప్రత్యేకంగా ఏం చేస్తారు తల్లి? కార్తీక మాసంలో ఆచరించాల్సిన ముఖ్యమైన నియమాలు కొన్నున్నాయి. వాటిలో ప్రధానమైనది సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం. ఆ సమయంలో నదులన్నీ గంగానదితో సమానమైన పుణ్యతీర్థాలుగా మారుతాయి. ఆ నీటిలో స్నానమాచరించి భగవంతుడిని ధ్యానిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. నదీ స్నానమా? ఆ చల్లని నీటిలో స్నానం చేయాలంటే చాలా కష్టం కదమ్మా. కష్టంలోనే ఫలితం దాగుంటుంది కుమారా. శారీరకమైన కష్టాన్ని ఓర్చుకుని మానసికంగా భగవంతుడిపై లగ్నం చేయడమే తపస్సు. అంతేకాదు, ఈ మాసంలో చేసే మరో ముఖ్యమైన కార్యం దీపారాధన. దీపారాధన? అది మేము నిత్యం చేసేదే కదమ్మా. ఇందులో ప్రత్యేకత ఏమిటి? నిజమే, మనం నిత్యం దీపారాధన చేస్తాం. కాని కార్తీక మాసంలో దీపం వెలిగించడం విశేష ఫలితాన్నిస్తుంది. దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ మాసంలో దీపాలను వెలిగించడం ద్వారా మనలోని అజ్ఞానమనే చీకటి తొలగిపోయి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ముఖ్యంగా శివాలయాల్లో, విష్ణు ఆలయాల్లో, తులసికోట వద్ద, ఇంటి గడపల వద్ద దీపాలు వెలిగించాలి. ఆకాశ దీపమని చెప్పి ఆలయ ధ్వజస్తంభానికి ఎత్తుగా దీపాన్ని వెలిగించడం కూడా ఎంతో పుణ్యప్రదం. ఆహా, దీపం వెలిగించడం వెనుక ఇంత అర్థముందా? మరి దీపదానం కూడా చేస్తారట కదమ్మా? అవును కుమారా, ఈ మాసంలో దీపదానం చేయడం అత్యంత శ్రేష్టమైన కార్యాల్లో ఒకటి. నెయ్యితోగాని, నువ్వుల నూనెతోగాని దీపాలను వెలిగించి వాటిని ఆలయాల్లో లేదా పండితులకు దానం చేయటం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. అలాగే ఉసిరికాయలపై దీపాలు వెలిగించి నదిలో వదలటం కూడా ఒక సంప్రదాయం. ఉసిరికాయ దీపాలా? వినడానికే ఎంత బాగుందో. ఇంకేం చేస్తారమ్మా ఈ మాసంలో? ఈ మాసంలో ఉపవాసాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసముండి శివుడిని అభిషేకించి బిల్వపత్రాలతో పూజిస్తే ఆ మహాదేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు చేసే స్నాన, దాన, జపాలకు లెక్కలేనంత ఫలితముంటుంది. ఆ రోజు వెలిగించే జ్వాలాతోరణం దర్శనం ఎంతో పుణ్యప్రదం. కార్తీక పౌర్ణమి అంటే మీ తండ్రిగారు త్రిపురాసురులను సంహరించిన రోజు కూడా కదమ్మా? అవును షణ్ముఖ, ఆ రోజునే త్రిపుర సంహారం జరిగింది. అందుకే ఆ రోజుకు అంతటి ప్రాముఖ్యత. అంతేకాదు, ఈ మాసంలో తులసి పూజకు కూడా విశేష స్థానముంది. తులసిని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే ఎంతో మంచిది. అమ్మా, నువ్వు చెబుతుంటేనే నాకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అర్థమవుతోంది. వనభోజనాల గురించి కూడా విన్నాను. అవేమిటి తల్లి?
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడాన్ని వనభోజనమంటారు. ఉసిరి చెట్టు శ్రీమన్నారాయణుడికి ప్రతీక. ఆ చెట్టు నీడలో భుజించటం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఇది కేవలం వినోదం కాదు, ఒక ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికమైన ఆచారం. ఇంతటి మహిమాన్వితమైన మాసం గురించి మేము ఇప్పుడే పూర్తిగా తెలుసుకున్నాము తల్లి. ధన్యవాదాలు. అవునమ్మా, భూలోకంలో భక్తులు ఈ మాసాన్ని ఎలా ఆచరిస్తున్నారో చూడాలని నాకు కుతూహలంగా ఉంది. మేము ఒకసారి భూలోకానికి వెళ్ళిరానా అమ్మా? అవునమ్మా, మేం కూడా వెళ్ళి ఈ మాసం విశిష్టతను తెలియని వారికి తెలియజేసి వస్తాము. అది కూడా ఒక సేవయే కదా. మంచి ఆలోచనే కుమారులారా. కాని మీరు మీ నిజ రూపాల్లో వెళ్లకూడదు. సాధారణ మానవుల వలె వెళ్లి వారిలో ఒకరిగా కలిసి వారికి ఈ మాసం గొప్పతనాన్ని వివరించండి. మీ వల్ల కొందరైనా ఈ పుణ్యమాసంలో ధర్మ మార్గంలో నడిస్తే అంతకన్నా కావాల్సిందేముంది? జాగ్రత్తగా వెళ్ళిరండి. తల్లి అనుమతి లభించగానే వినాయకుడు, కార్తికేయుడు ఆనందంగా భూలోకానికి బయల్దేరారు. వారిద్దరూ యువ పండితుల రూపాలను ధరించి ధర్మపురి అనే గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం నదీ తీరాన ఉంది. కాని కార్తీక మాసం శోభ అక్కడ పెద్దగా కనిపించటం లేదు. కొందరు మాత్రమే నదీ స్నానాలను ఆచరిస్తున్నారు. ఆలయాల్లో దీపాలు వెలుగుతున్నాయి. కాని చాలామంది ప్రజలు తమ తమ లౌకిక వ్యాపారాల్లో మునిగిపోయి ఈ పవిత్ర మాసం గురించి పట్టించుకోవటం లేదు. ఆ యువ పండితులు గ్రామకూడలి వద్ద ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నారు. గ్రామస్తులు కొందరు అక్కడ గుమికూడి లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. అయ్యా, మీరంతా ఈ గ్రామస్తులేనా? అవును బాబూ, మేమంతా ఇక్కడి వాళ్ళమే. మీరెవరు? కొత్తగా కనిపిస్తున్నారు. యాత్రికులా? అవునయ్యా, మేము తీర్థయాత్రలు చేస్తూ ఇలా వచ్చాము. ఇది కార్తీక మాసం కదా. ఈ పవిత్ర మాసంలో మీ గ్రామంలో విశేష పూజలు, దీపారాధనలు ఎలా జరుగుతున్నాయో చూద్దామని వచ్చాము. కాని అంత సందడేమీ కనిపించడం లేదేమీ? ఆ మాటలకు అక్కడున్నవారు కొందరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఏముంది బాబు సందడి? రోజు ఉండే పనులే. పొలం పనులు, వ్యాపారాలు, వాటితోనే సమయం సరిపోవడం లేదు. ఇక ఈ పూజలు, వ్రతాలు ఎవరు చేస్తారు చెప్పండి? నిజమే బాబూ, పొద్దున్నే లేచి చన్నీళ్ల స్నానం చెయ్యాలంటేనే బద్ధకం. ఇక రోజంతా ఉపవాసం ఉండటం మా వల్ల కాదు. దీపాలు వెలిగిస్తే నూనె ఖర్చు. ఈ కాలంలో అన్నీ ఖరీదే. వారి మాటలు విని వినాయకుడు, కార్తికేయుడు ఆశ్చర్యపోయారు. అయ్యో, ఎంత మాట అన్నారు! కార్తీక మాసం ఎంత మహిమాన్వితమైనదో మీకు తెలియదా? ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా అపారమైన ఫలితాన్నిస్తుంది. మీ కష్టాలు, దారిద్ర్యం తొలగిపోవాలంటే ఈ మాసంలో భగవంతుడిని ఆరాధించడం కంటే సులభమైన మార్గం మరొకటి లేదు. మాకు పెద్దగా తెలియదు బాబూ. ఎవరో ముసలివాళ్ళు చెబుతూ ఉంటారు కానీ మేమెప్పుడూ అంత శ్రద్ధ పెట్టలేదు. మీరే కాస్త వివరంగా చెప్పండి. తప్పకుండా. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసే నదీ స్నానం కేవలం శరీరాన్ని శుభ్రపరచడమే కాదు, మనసులోని మలినాలను కూడా తొలగిస్తుంది. ఆ సమయంలో చేసే భగవన్నామస్మరణ నేరుగా స్వామికి చేరుతుంది. ఇక దీపారాధన విషయానికి వస్తే, మీరు నూనె ఖర్చు అంటున్నారే, ఈ మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే అది 1,000,000 దీపాలు వెలిగించిన పుణ్యాన్ని ఇస్తుంది. ఆ దీపపు వెలుగు మీ ఇంట్లోని దారిద్ర్యాన్ని, చీకటిని పారద్రోలుతుంది. మీరు మీ శక్తి మేరకు ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని, కనీసం ఆముదంతోనైనా దీపం వెలిగించవచ్చు. ఆ పరమాత్మ చూసేది మీ భక్తినే కాని మీరు పెట్టే ఖరీదైన నూనెను కాదు. నిజమా బాబూ? మాకిది తెలియదే. అవునయ్యా, అలాగే కార్తీక సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరం. ఆ రోజు ఉపవాసముండి శివాలయానికి వెళ్లి స్వామికి అభిషేకం చేసి ఒక్క మారేడు దళం సమర్పించినా చాలు, సకల శుభాలు కలుగుతాయి. మీరు రోజంతా ఉపవాసముండలేకపోతే కనీసం పగటిపూట ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందంటారు కదా బాబూ? తప్పకుండా.
ఉపవాసం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, శారీరకంగా కూడా మనల్ని శుద్ధి చేస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి నాటి దీపారాధన, సత్యనారాయణ వ్రతం వంటివి ఆచరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్నదానం, వస్త్రదానం, దీపదానం, ఇలా మీకు తోచింది ఏదైనా సరే భక్తితో చేస్తే చాలు. మీరు చెబుతుంటే మా అజ్ఞానం మాకే తెలుస్తోంది బాబూ. మేము ఇంతకాలం ఎంత పుణ్యకాలాన్ని వృధా చేసుకున్నామో అనిపిస్తోంది. గతం గురించి చింతించకండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ మిగిలిన కార్తీక మాసం రోజులైనా సరే భక్తితో ఆచరించండి. మీ కష్టాలు తప్పకుండా తీరుతాయి. ఆ హరిహరుల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఆ యువ పండితుల మాటల్లోని సత్యం, వారి ముఖాల్లోని తేజస్సు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. వారిలో భక్తిభావం మేల్కొంది. మీరు చెప్పింది అక్షరాలా నిజం బాబూ. మేము రేపటి నుండే ఈ నియమాలను పాటించడానికి ప్రయత్నిస్తాము. మా ఊరి గుడిలో దీపాలు వెలిగిస్తాము. నేను కూడా సోమవారం ఉపవాసం ఉంటాను. తులసికోట దగ్గర దీపం పెడతాను. మనం అందరం కలిసి వనభోజనం కూడా ఏర్పాటు చేసుకుందాం. అందరం కలిసి భోజనం చేస్తే ఆనందంగా ఉంటుంది. గ్రామస్తుల్లో వచ్చిన మార్పును చూసి వినాయకుడు, కార్తికేయుడు ఎంతో సంతోషించారు. చాలా సంతోషం. మీ భక్తి ప్రపత్తులు ఇలాగే కొనసాగాలి. మేము మా యాత్రను కొనసాగిస్తాము. మీకు శుభం కలుగుగాక. ఆ పరమేశ్వరుడు, ఆ శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని చెప్పి ఆ యువ పండితులు అక్కడ్నుంచి బయలుదేరారు. గ్రామస్తులు వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించారు. ఆ రోజు నుండి ధర్మపురి గ్రామస్తులు కార్తీక మాసం విశిష్టతను తెలుసుకుని ఎంతో భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించడం, ఉపవాసాలుండటం, దానధర్మాలు చేయటం మొదలుపెట్టారు. వారి జీవితాల్లో క్రమంగా మంచి మార్పులు రావటం ప్రారంభించాయి. వినాయకుడు, కార్తికేయుడు తిరిగి కైలాసానికి చేరుకున్నారు. రండి కుమారులారా, మీ భూలోకయాత్ర ఎలా జరిగింది? అక్కడి ప్రజలు కార్తీక మాసాన్ని ఎలా జరుపుకుంటున్నారు? అమ్మా, మొదట కొంచెం నిరాశ కలిగినా మేము వారికి కార్తీక మాసం విశిష్టతను వివరించాము. వారు ఎంతో శ్రద్ధగా విని తమ తప్పు తెలుసుకుని భక్తితో నియమాలను ఆచరించడం ప్రారంభించారు. అవునమ్మా, మా చిన్న ప్రయత్నం ఫలించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ధర్మ ప్రబోధం చేయడం కూడా దైవసేవతో సమానమని మాకు అర్థమైంది. చాలా సంతోషం కుమారులారా. జ్ఞానాన్ని పంచి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడం కంటే గొప్ప కార్యం ఏముంటుంది? మీరిద్దరూ నా కీర్తిని మరింతగా పెంచారు. అలా ఆ కార్తీక మాసం కేవలం భూలోకవాసులకే కాకుండా కైలాసవాసులకు కూడా ఒక మధురమైన అనుభూతిని మిగిల్చింది. భక్తిని పెంపొందించడంలో, జ్ఞానాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని శివకుమారులు అనుభవించారు. నీతి: పవిత్ర మాసాల విశిష్టతను తెలుసుకుని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవటం కూడా పుణ్యకార్యమే. కైలాసమంతా పండుగ శోభతో కళకళ్లాడుతోంది. మంచు శిఖరాలు బంగారు వర్ణాన్ని పులుముకున్నట్టు సూర్యరశ్ములు మెరుస్తున్నాయి. పార్వతీదేవి పర్యవేక్షణలు, శివగణాలు కైలాస ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో, పారిజాత పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. అంతటా ఒక దివ్యమైన పరిమళం, పండుగ వాతావరణం నెలకొని ఉంది. నందీశ్వర, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఈసారి దీపావళికి కైలాసం ముల్లోకాల్లోనే అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోవాలి. చీకటి అనేదే మన దరిదాపుల్లోకి రాకూడదు. ప్రతి ద్వారానికి దీపమాలికలు అమర్చారా? అంతా మీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతోంది తల్లి. కైలాసంలోని ప్రతి ద్వారానికి వేల కొద్ది ప్రమిదలతో దీపతోరణాలు సిద్ధం చేస్తున్నాము. సుగంధభరితమైన ధూపాలతో, అగరువత్తుల సువాసనలతో కైలాసమంతా పరిమళిస్తోంది. మీ ఆనందం కోసం మేమంతా ఉత్సాహంగా పనిచేస్తున్నాం. అప్పుడే వంటశాల నుండి వస్తున్న మధురమైన పిండి వంటల సువాసనను ఆస్వాదిస్తూ పెద్ద బొజ్జతో మెల్లగా అడుగులు వేసుకుంటూ విఘ్నేశ్వరుడు తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మా, ఏమిటి అద్భుతమైన సువాసన! నా మనసును ఇట్టే లాగిస్తోంది. ఈసారి దీపావళికి నా కోసం ప్రత్యేకంగా ఏమైనా పిండి వంటలు చేస్తున్నారా? ముఖ్యంగా
నా ప్రాణమైన మహామోదకాలు, నేతి లడ్డూలు ఉన్నాయా? వాటి వాసనకే నా ఆకలి రెట్టింపవుతోంది. నీకోసం కాకుండా ఈ వేడుక ఎవరికోసం నాయనా? అమృతాన్ని తలదన్నే రుచితో నా ప్రేమను జోడించి అద్భుతమైన పిండి వంటలు సిద్ధం చేస్తున్నాను. ఈ పండుగకు నీ బొజ్జ పూర్తిగా నిండిపోవాల్సిందే. నువ్వు తృప్తిగా తింటేనే నాకు అసలైన పండగ. అదే సమయంలో తన ఆయుధమైన వేలాయుధాన్ని ఒక పట్టు వస్త్రంతో శుభ్రం చేసుకుంటూ గంభీరమైన నడకతో కార్తికేయుడు అక్కడికొచ్చాడు. అమ్మా, అన్నయ్య, దీపావళి అంటే కేవలం పిండి వంటలు తినడం, దీపాలు వెలిగించడం మాత్రమే కాదు. అది అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. నరకాసురుడనే మహారాక్షసుణ్ణి సత్యభామా సమేతుడైన శ్రీకృష్ణుడు సంహరించిన రోజు. మనం కూడా ఆ విజయ స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయుధాలకు పూజ చేసి మన శక్తిని గౌరవించుకోవాలి. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగా నారాయణ నారాయణ అనే దివ్యనామస్మరణతో చేతిలో వీణ ధరించి ముల్లోక సంచారి అయిన నారద మహర్షి ఆకాశ మార్గం నుండి వారి మధ్యకు దిగాడు. నారాయణ నారాయణ. ఆహా, కైలాసంలో పండుగ హడావిడి అప్పుడే మొదలైనట్టుంది. శివ కుటుంబమంతా ఆనందంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారు. జగన్మాత, మీకు నా ప్రణామాలు. రండి నారద, సరైన సమయానికొచ్చారు. మా ఆనందంలో పాలు పంచుకోవడానికి మీకంటే గొప్ప అతిథి ఎవరుంటారు? ఈ వేడుకకు మీ రాక మరింత శోభను చేకూర్చింది. అంతా బాగానే ఉంది తల్లి, కాని నేను ఇప్పుడే వైకుంఠం నుండి వస్తున్నాను. అక్కడ ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి చేస్తున్న దీపావళి ఏర్పాట్లు చూసి నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. బంగారు దీపాలు, వజ్రాల తోరణాలు, కర్పూర హారతులు. ఆ వైభవం ముందు మన కైలాసంలోని ఈ వేడుకలు కాస్త నిరాడంబరంగా, కళావిహీనంగా ఉన్నాయేమో అనిపిస్తోంది. నారాయణ నారాయణ. నారదుడి మాటలకు అక్కడున్న వారి ముఖాల్లో ఒక్కసారిగా చిన్న మార్పు వచ్చింది. వారి ఉత్సాహంపై నీళ్లు చల్లినట్టయింది. నిరాడంబరంగా ఏముంది నారదా? దీపావళి అంటే ఆడంబరం కాదు, పరాక్రమం. మేము ఆ విజయస్ఫూర్తిని జరుపుకుంటున్నాం. వైకుంఠంలో వైభోగాలుండవచ్చు, కాని కైలాసంలో వీరత్వముంది. లేదు తమ్ముడు, పండుగ అంటే పరాక్రమం కాదు, పంచుకోవడం. అందరితో కలిసి మధురమైన పిండి వంటలను ఆస్వాదించడమే అసలైన వేడుక. కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా ఉండటంలో ఉన్న ఆనందం ఆ ఆయుధ పూజలో లేదు. మీరిద్దరూ కాస్త ఆగండి. దీపావళి అంటే ఇంటిని శుభ్రంగా అలంకరించుకొని దీపాలు వెలిగించి ఐశ్వర్యాన్ని, శుభాలను గృహంలోకి ఆహ్వానించడం, లక్ష్మీ పూజ చేయడం ముఖ్యం. నారదుడు చెప్పినట్లు వైభవం కూడా అవసరమే. చూశారా మహాదేవా, ఒక్క పండుగకు ఎన్ని అర్థాలో! ఒకరి అభిప్రాయం మరొకరికి నచ్చడం లేదు. ఈ వాదనను మీరే పరిష్కరించాలి. అసలు దీపావళి యొక్క నిజమైన అర్థమేంటి? పరాక్రమమా, భోజనమా, ఐశ్వర్యమా? అప్పటి వరకు ప్రశాంతంగా యోగముద్రలో ఉండి చిరునవ్వుతో అంతా గమనిస్తున్న మహాశివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు తెరవగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా, ప్రశాంతంగా మారిపోయింది. నారదా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక మంచి చర్చ మొదలవుతుంది. పార్వతి, వినాయక, కార్తికేయ, మీరందరూ చెబుతున్నది నిజమే. కాని అవన్నీ వేడుకలోని భాగాలు మాత్రమే, పండుగ యొక్క సంపూర్ణమైన అర్థం కాదు. స్వామి, అయితే దీపావళి అసలు అంతరార్థమేమిటి? మేమందరం ఎలా జరుపుకోవాలి? మాలో ప్రతి ఒక్కరి ఆలోచన అసంపూర్ణమేనా? దయచేసి మాకు వివరించండి. అందరూ ప్రశాంతంగా వినండి. ఈ పండుగ వెనుక ఉన్న కథను, దానిలోని తత్వాన్ని మీకు వివరిస్తాను. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు తన బల గర్వంతో ముల్లోకాలను పీడించాడు. దేవతలను, ఋషులను, స్త్రీలను హింసించాడు. అతని చెరలో 16,000 మంది రాజకన్యలు బందీలుగా ఉన్నారు. అవును తండ్రి, నేను విన్నాను. అతను భూదేవి కుమారుడు, అందుకే అతనికి అంత బలం. అతనిని ఎదిరించడం సామాన్యం కాదు.
నిజమే. అతని ఆకృత్యాలు మితిమీరినప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడిని శరణు వేడారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామతో కలిసి నరకాసురుడిపై యుద్ధానికి వెళ్ళాడు. సత్యభామ కూడా యుద్ధానికి వెళ్లారా? ఎంతటి ధైర్యశాలి! ఇది స్త్రీ శక్తికి నిదర్శనం. అవును పార్వతి, ఆ యుద్ధంలో నరకాసురుణ్ణి వధించే శక్తి సత్యభామకే ఉందని గ్రహించిన కృష్ణుడు ఆమెకు రథసారథ్యం చేశాడు. సత్యభామ తన పరాక్రమంతో నరకాసురుణ్ణి సంహరించి అతని చెర నుండి 16,000 మంది స్త్రీలకు విముక్తి కలిగించింది. ఇది కార్తికేయుడు చెప్పినట్లు అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక. చూసారా, నేను చెప్పిందే నిజం. దీపావళి అంటే విజయ ఉత్సవం, మన పరాక్రమాన్ని స్మరించుకునే రోజు. ఆగు కుమారా, కథ ఇంకా పూర్తి కాలేదు. నరకాసురుడు చనిపోతూ తాను మరణించిన రోజు ప్రజలు చీకట్లో ఉండకూడదని, ఆనందంగా దీపాలు వెలిగించుకుని పండగ చేసుకోవాలని శ్రీకృష్ణుణ్ణి వరం కోరాడు. అందుకే నరకాసుర వధ జరిగిన ఆ రోజున ప్రజలందరూ తమ ఇళ్లను దీపాలతో అలంకరించుకుని చీకటిని పారద్రోలి వెలుగును ఆహ్వానిస్తారు. ఇది పార్వతి చెప్పినట్లు గృహాన్ని శుభప్రదంగా, ప్రకాశవంతంగా చేసుకోవడం. అంటే నా ఆలోచన కూడా సరైనదే కదా? దీపాలతో ఇల్లంతా నింపితేనే పండుగ శోభ. ఇక ఆ విజయం తర్వాత ప్రజలందరూ ఆనందంతో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుని బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేశారు. ఇది వినాయకుడు చెప్పినట్లు సంతోషాన్ని, మాధుర్యాన్ని పంచుకోవడం. అప్పుడు నేను చెప్పింది కూడా సరియైనదే కదా నాన్నగారు? పిండి వంటలు లేని పండుగ అసలు పండుగే కాదు. మీరందరూ చెప్పింది సరి అయినదే, కాని ఇవన్నీ బాహ్య వేడుకలు. అసలైన దీపావళి మన అంతరంగంలో జరగాలి. అంతరంగంలోనా? అదెలా సాధ్యం? మనసులో దీపాలు ఎలా వెలిగిస్తాము? నిజమైన నరకాసురుడు బయట ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉండే అహంకారం, అజ్ఞానం, అసూయ, క్రోధం వంటి చెడు గుణాలే ఆ నరకాసురుడు. మన మనస్సులో పేరుకుపోయిన ఆ చీకటిని తొలగించుకోవడమే నిజమైన నరక చతుర్దశి. ఎంత గొప్ప మాట చెప్పారు స్వామి. మీరు చెప్పేంతవరకు మాకు ఈ ఆలోచనే రాలేదు. ఆ అజ్ఞానమనే చీకటిని పారద్రోలడానికి మనం జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం వెలగాలంటే భక్తి అనే తైలం, విశ్వాసమనే వత్తి కావాలి. మన హృదయంలో ఆ జ్ఞానదీపాన్ని వెలిగించి మనలోని అసుర గుణాలను సంహరించుకోవడమే నిజమైన దీపావళి. బాహ్యమైన దీపాలు మన ఇంటిలోని చీకటిని మాత్రమే తొలగిస్తాయి, కాని అంతరంగంలో వెలిగే జ్ఞానదీపం మన జీవితంలోని చీకటిని శాశ్వతంగా తొలగిస్తుంది. శివుడి మాటలకు అక్కడున్న వాళ్లందరికీ జ్ఞానోదయం కలిగింది. తమ ఆలోచనలు ఎంత పరిమితమైనవో వారు గ్రహించారు. క్షమించండి తండ్రి, నేను కేవలం బాహ్య యుద్ధాన్ని, విజయాన్ని మాత్రమే చూశాను. కాని అంతర్గత శత్రువుపై సాధించాల్సిన విజయం గురించి ఆలోచించలేదు. నాలోని అహంకారం అనే చీకటిని తొలగించుకోవాలి. నేను కూడా అంతే. కేవలం పిండి వంటల మాధుర్యాన్ని చూశాను, కాని జ్ఞానం వల్ల కలిగే ఆనందమనే మాధుర్యాన్ని గ్రహించలేకపోయాను. నాలోని అతి భోజనమనే కోరికను అదుపులో ఉంచుకోవాలి. నేను ఇంటి అలంకారాన్ని చూశాను, కాని ఆత్మను శుద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించలేదు. బాహ్య సౌందర్యం కన్నా అంతా సౌందర్యం ముఖ్యమని తెలుసుకున్నాను. మీరు మా కళ్ళు తెరిపించారు స్వామి. మనలో ప్రతి ఒక్కరిలోనూ దైవత్వం, అసురత్వం రెండూ ఉంటాయి. దేన్ని పెంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. దీపావళి మనకు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడానికి ఒక గొప్ప అవకాశం. అద్భుతం మహాదేవా! దీపావళి యొక్క ఇంతటి గొప్ప తాత్విక అర్థాన్ని మీ నోటి నుండి వినడం మా అదృష్టం. కైలాసంలోనే కాదు, ఈ సందేశం ముల్లోకాలకు చేరాలి. వైభవం, పరాక్రమం, ఆనందం అన్నీ అవసరమే, కాని వాటన్నింటికీ మూలం ఆత్మజ్ఞానం. నారాయణ! అయితే ఇక వేడుకలు ప్రారంభిద్దాం. కాని ఈసారి ఒక కొత్త అవగాహనతో జరుపుకుందాం. పార్వతి, నువ్వు సంపదకు, శుభాలకు ప్రతీకగా లక్ష్మీ పూజను జరిపించు. కాని అసలైన సంపద సద్గుణాలని గుర్తుంచుకో.
కార్తికేయ, నువ్వు అధర్మంపై ధర్మం గెలిచినందుకు విజయానికి చిహ్నంగా ఆయుధ పూజ చెయ్యి. కాని నువ్వు జయించాల్సింది అంతర్గత శత్రువులనే మరవకు. వినాయక, నువ్వు అందరికీ జ్ఞానం వల్ల కలిగే ఆనందాన్ని పంచుతూ ప్రసాద వితరణ చూసుకో. నేను మనందరి హృదయాలలో జ్ఞానజ్యోతిని వెలిగించే ధ్యానంలో ఉంటాను. ఆ తర్వాత శివకుటుంబం మొత్తం కలిసి దీపావళి వేడుకలను ఎంతో వైభవంగా, అంతకంటే అర్థవంతంగా జరుపుకుంది. పండుగలు కేవలం బాహ్య ఆడంబరాలు, వేడుకలు కావు. వాటి వెనుక గొప్ప తాత్విక, ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉంటాయి. వాటిని గ్రహించి ఆచరించినప్పుడే పండుగకు నిజమైన సార్థకత చేకూరుతుంది.